తాజాంశం చూస్తున్నాం. కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, సురేష్ ప్రభు, తెదేపా సీనియర్ నేత టీజీ వెంకటేష్లు శాసనసభ ప్రాంగణానికి చేరుకున్నారు. రాజ్యసభ అభ్యర్థులుగా నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, రాజ్యసభ నామినేషన్ల దాఖలు ముగిశాయా? ఇంకా కాసేపట్లో మరొక 10 నిమిషాల్లో ఈ నామినేషన్ల దాఖలు కార్యక్రమం ముగినుంది. ఉదయమే ఇక్కడికి ముందుగా కేంద్ర మంత్రి సురేష్ ప్రభు చేరుకున్నారు. ఆయన ముందుగా భాజపా కార్యాలయానికి వెళ్లి అక్కడి నుంచి భాజపా నేతలతోటి ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. అలాగే తెలుగుదేశం చెందినటువంటి కేంద్ర మంత్రి సుజనా చౌదరి, అలాగే సీనియర్ నేత టీజీ వెంకటేష్ వీళ్ళంతా కూడా ముందుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి చేరుకున్నారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి ఆ తర్వాత ఎన్టీఆర్ ఘాట్ వద్ద కూడా మరోసారి నివాళులర్పించి అక్కడి నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం ముగ్గురు అసెంబ్లీ లోపల ఈ నామినేషన్ల దాఖలు కార్యక్రమం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పత్రాలు నింపే కార్యక్రమం జరుగుతోంది. మరొక 5 నుంచి 10 నిమిషాల్లో ఈ నామినేషన్ల కార్యక్రమం ముగినుంది. మొత్తం ముగ్గురు సభ్యులు కేంద్ర మంత్రి సురేష్ ప్రభు, అలాగే కేంద్ర మంత్రి సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఈ నామినేషన్ దాఖలుకి చేయడానికి ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ కు కార్యకర్తలు చేరుకున్నారు. అలాగే లోకేష్, అలాగే మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, బొద్దుల వీళ్ళంతా కూడా హాజరయ్యారు. అలాగే అసెంబ్లీకి కూడా పెద్ద సంఖ్యలో శాసనసభ్యులు, మంత్రులు కూడా విచ్చేస్తున్నారు. మరో 10 నిమిషాల్లో ఈ నామినేషన్ల కార్యక్రమం ముగినుంది. ధన్యవాదాలు రవిచంద్ర.